ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల అరుణోదయ ప్రార్థనలు పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు శుభము కలుగును గాక, మీకు క్షేమము కలుగును గాక. ఆమేన్. సరే, మంచిది. మరి రాత్రి అంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకే రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా ప్రభువానికి వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం అయ్యా. మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ఇదిగో మాకు ప్రసాదించినందుకే స్తోత్రము దేవా. స్తోత్రం, 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. ఆమేన్. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ సేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసు నామము చేత సఫలమవును గాక. ఈ రోజు మరి ప్రయాణం చేస్తుంటే వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, అలాగే సంవత్సరం అంతా కృపచేత నడిపించి కాపాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను బట్టి, వారి సేవకులకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లుగా, ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మరి ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్నటువంటి మరి సేవా పరిచర్లు వాటన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి మరి నాయకులకు దేవుడు సముచితమైన జ్ఞానమును తెలివిని దయచేయనట్లుగా, దేశ ప్రజలందరికీ మరి మంచి మనసును మనస్సాక్షిని దయచేయనట్లుగా, అందరూ కలిసిమెలిసి ఉండే ఆ మంచి మనసు అందరికి దయచేయనట్లుగా, మన దేశమంతా దేవుని కృపను కుమ్మరింపబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయను గాక. సంతానం లేని వారికి మరి ఇప్పుడే ఈ క్షణమే దేవుడు అద్భుత కార్యాలు జరిగించును గాక. మరి గర్భమున ప్రతి సమస్య ఏదైనా యేసు నామములో తొలగిపోవును గాక. అలాగే వివాహాలు కాక నింద అనిపిస్తున్న బిడ్డలు కూడా ఈ సంవత్సరం ఈ యొక్క నూతన మరి సంవత్సరంలో ఈ నూతన నెలలో కూడా దేవుడు అద్భుత కార్యాలు బిడ్డల జీవితాలు దేవుడు జరిగించినట్లుగా, అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను, ప్రమోషన్లు కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దేవుడు దయచేయనట్లుగా, అలాగే సొంత గృహాలు లేక అద్దెలలో ఉంటూ సమస్యలు మరి నిందలు మరి అవమానాలు భరిస్తున్నటువంటి వారు కూడా దేవుడు సహాయం చేయనట్లుగా, అప్పులతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుడు సహాయం చేయనట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చే సంఘ బిడ్డలను బట్టి, సహకారులను బట్టి, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు పరిచయ నిమిత్తం నూతన ద్వారములు తెరిచినట్లుగా, ఈ దినదాసులకు మంచి ఆరోగ్యాలు దయచేసి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, పరిచయ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిమ చొప్పున
తీర్చబడినట్లుగా, అలాగే ప్రతిరోజు వాక్యలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మరి డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. యెషయా 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చాలండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు మరి అవమానాలు వస్తూ ఉంటాయి కదండి. మన ప్రక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే కలిసి మరి ఉద్యోగాలు అక్కడ ఆఫీసులలో కావచ్చు, పనిచేసే చోటే కావచ్చు, లేదా చదువుకుంటున్నటువంటి మరి కాలేజీలోనే కావచ్చు, ఎక్కడైనా కానీ మరి మనతోనే ఉంటారు. కానీ అవమానిస్తూ ఉంటారు. మాటల చేత, వారి యొక్క మాటల చేత అవమానిస్తూ ఉంటారు. ఏంటి, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, ఇంకేంటి మీ ఇంట్లో కార్యాలు జరగట్లేదేంటి, మీ అమ్మాయికి సంబంధం రావట్లేదేంటి, మీ అబ్బాయికి మరి వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది కదా, సంతానం కలగట్లేదేంటి, మీ అమ్మాయి మరి 2-3 సంవత్సరాలు అయిపోయింది, చదువు అయిపోయింది, ఇంకా జాబ్ రావట్లేదేంటి అని వారి మాటల చేత అవమానిస్తూ ఉంటారండి. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి మాటలే చాలు గుచ్చుకోవడానికి. ముళ్ళులు ఎలా గుచ్చుతాయండి? ముళ్ళు గుచ్చితే నొప్పి అవుతుంది కదా. కొంతమంది మాటలు నొప్పికరంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. వారి మాటలను మనం పట్టించుకోవద్దు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు నొందుతారు. ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. అవన్నీ మనం పట్టించుకుంటుంటే మన హృదయము మరి బాధతో నిండిపోతుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ దేవుని వాగ్దానం మనం నమ్మకం ఉంచాలండి. దేవుని వాగ్దానం మీద మనము విశ్వసించాలి. దేవుని వాగ్దానం విశ్వసిస్తే ఆ వాగ్దానాలే మనం బ్రతికిస్తాయి. ఆ వాగ్దానాలు మనం పట్టుకొని ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. యోబు కూడా అదే అంటాడు. చూడండి, యోబు ఏమని అంటాడంటే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 4లో అంటాడు. ఏమనంటే, దేవుని మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను. నా స్నేహితులు నన్ను అపహసిస్తున్నారయ్యా. యోబు ఎంత మంచివాడండి. యోబు, నువ్వు న్యాయవంతుడు కదా, నువ్వు సత్యవంతుడు కదా, నువ్వు దాన ధర్మాలు చేసిన వాడవు కదా, యథార్థంగా ఉన్నావు కదా, నీ పిల్లల కొరకు ప్రతిరోజు నువ్వు దేవునికి బలు అర్పించేవాడవు కదా, అంత నీతిగా ఉన్నావు కదా, అంత నిజాయితీగా ఉన్నావు కదా, మరి ఊజు దేశం అంతట్లో మరి నీవే కదా ధనవంతుడవి, మరి నీకెందుకు ఇలా వచ్చింది? నువ్వు దేవుని నమ్ముకునే వ్యక్తివే కదా, ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకు చిల్లు పెంకతో మరి గోక్కుంటూ ఉన్నావు, ఎందుకయ్యా నీకు ఇంత సమస్య వచ్చింది అని ఆదరించాల్సినటువంటి స్నేహితులు, బలపరచవలసిన స్నేహితులు, ధైర్యం చెప్పాల్సినటువంటి స్నేహితులు ఏమంటున్నారంటే అపహసిస్తున్నారంట. ఏందయ్యా నీకు ఇష్టమా, ఎందుకు కలిగిందయ్యా? ఒక చోట మరి మనం యోబు చదువుతుంటే, నువ్వేం పాపం చేశావో, నువ్వు ఏం చేశావో దేవునికి ఆయాసకరంగా, అందుకే నీకు శిక్ష కలిగిందని అంటారండి. మాటలు నిజమేనండి. అసలు ఎంత బాధ కలిగిస్తాయంటే, మనతోనే ఉంటారు, మనది తింటారు, మనతో ఉంటారు, మనతో కలిసి ఉంటారు, మన మోచేతి నీళ్ళు తాకుంటానే మనల్ని అంటుంటే ఎంత వేదన అనిపిస్తుందండి. అయితే దేవుడు సెలవిస్తాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, భయపడద్దు, అద్దరపడద్దు, దిగులు పడద్దు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకోలే, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, సహించాడు, భరించాడు. ఒక దినం వచ్చిందండి, దేవుడు రెట్టింపుగా యోబును మరి ఆస్వాదించాడు. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మరి మాటలు వింటున్న ప్రేమ దేవుని బిడ్డల, ఇవి నా మాటలు కాదు, కానీ దేవుని వాగ్దానంతో కూడినటువంటి మాటలు. అవమానం అనుభవిస్తున్నారా, నిందలు అనుభవిస్తున్నారా, శ్రమ అనుభవిస్తున్నారా, ఇదిగో భయపడకండి, నిందలకు భయపడకండి. దేవుడు రెట్టింపుగా ఘనమైన కార్యాలు మీ కుటుంబంలో జరిగించే రోజు రాబోతుంది. నమ్మండి, వాగ్దానం ఎత్తిపట్టండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దాన ఫలము అతి త్వరలో మీరు చూదురుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారని వాగ్దానం చేస్తారయ్యా. ఎంతమంది బిడ్డలు, ప్రియులు
ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోయ్యా. ఎలాంటి అవమానాలు గుండా వారు వెళ్తున్నారో నీకు తెలుసు నాయన. ప్రతి అవమానాలు ప్రతిగా రెట్టింపుగా ఘనతను నువ్వు ఇయ్యబోతున్నందుకు స్తోత్రాలు నాయన. తండ్రి బిడ్డలకు మరి నాయన ప్రభా నాయన అవమానానికి ప్రతిగా ఘనతనిచ్చి, ఇదిగో అవమానం ఎవరైతే మరి అవమానకరమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ఎదుటనే బిడ్డలను ఘనపరచమని, తలగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యమున్న మీకును పరిశుద్ధులందరికను ప్రభు రాకడ వరకు తోడైన నడిపించునుగాక. ఆమేన్.